వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 19న ఎంఐఎం బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులతో పాటు ముస్లిం మత పెద్దలు హాజరు కానున్నారు. 1,00,000 మందికి పైగా హాజరయ్యే కార్యక్రమం కోసం హైదరాబాద్ వ్యాప్తంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మజ్లిస్ బహిరంగ సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, వి రిజెక్ట్ వక్ఫ్ బిల్ సడక్ సే సదన్ తక్ అనే నినాదంతో ఎంఐఎం 19వ తేదీన భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ భారీ బహిరంగ సభ కోసం ఇప్పటికే దారుసలం గ్రౌండ్ లో పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 1,00,000 మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ఇప్పటికే మజ్లిస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ముస్లిం మత పెద్దలు, దాంతోపాటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముస్లిం లీడర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. దాదాపు 1,00,000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు దారుసలం గ్రౌండ్ లో ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను మజ్లిస్ పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి గ్రౌండ్ లో ఉన్నాను. దారుసలంలో ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పటికే భారీ స్టేజ్ ని ఏర్పాటు చేస్తున్నారు. బ్యారికేడింగ్, దాంతోపాటు సెంట్రల్ లైటింగ్, అదేవిధంగా వచ్చేటటువంటి వారి కోసం ఎక్కడ ఇబ్బంది జరగకుండా కూడా ప్రత్యేకంగా ఇప్పటి నుంచే దాదాపు 4-5 రోజుల ముందు నుంచే ఈ గ్రౌండ్ లో అంతా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడైతే ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలు కానివ్వండి, ఇతర నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా నల్ల రంగు జెండాలను ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇటు ఎంఐఎంకి సంబంధించినటువంటి ఏదైతే ఫ్లెక్సీలను, హోర్డింగ్లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇటు మజ్లిస్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 19వ తేదీన ఎంఐఎం పార్టీ కార్యాలయంలోని ఏదైతే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఇంకా హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులతో పాటు ముస్లిం రాజకీయ నాయకులు, మత పెద్దలు కూడా హాజరవుతారు. సో ఎంఐఎం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సోషల్ మీడియా వేదిక ద్వారా ఎంఐఎం పార్టీ బహిరంగ సభకు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది. దాంతోపాటు ఇటు నగరంలో ఉన్నటువంటి చౌరస్తాల దగ్గర కానివ్వండి, వివిధ ప్రాంతాల దగ్గర పెద్ద ఎత్తున హోర్డింగ్స్ ని, జెండాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ బహిరంగ సభలో దాదాపు 1,00,000 మందికి పైగా పాల్గొంటారు. ఓవైసీ బ్రదర్స్ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా లీడ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సవరణ చట్టం వల్ల ఇటు ముస్లింలకు జరిగేటటువంటి నష్టాలు, రాబోయే రోజుల్లో ఏ విధంగా ముస్లింలు సమస్యలు ఎదుర్కొంటారు, బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ముస్లింలను ఇబ్బందికి గురి చేస్తుంది, అణిచివేతకు చేస్తుంది అనే ఇలాంటి అంశాలన్నింటినీ కలుపుకొని ఏదైతే ఈ సభలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు సంబంధించినటువంటి కీలక ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఇటు ఇస్లామిక్ విలువలు, షరియా, మత సాంస్కృతిక సేవ, మత సామరస్యం, భారత రాజ్యాంగం పునాది నిర్మాణంపై తీవ్ర దాడి జరుగుతుందంటూ కూడా ఇప్పటికే ఇటు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం ఎంఐఎం పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఈ గ్రౌండ్ లో అయితే ఇక్కడే ఏదైతే సభ జరగనున్నటువంటి గ్రౌండ్ ఇక్కడే. సో ఈ కార్యక్రమం ఇది సక్సెస్ అయితే మాత్రం తప్పకుండా ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటు ఢిల్లీ కానివ్వండి, దాంతోపాటు లక్నో, బీహార్, అదేవిధంగా కలకత్తా, రాంచీ, విజయవాడ, మలప్పురం, కేరళ, పాట్నా, బెంగళూరు ఇలాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంఐఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే ఈ భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవైసీ బ్రదర్స్ పూర్తిగా ఎప్పటికప్పుడు కూడా ఈ ఎల్లుండి జరగబోయేటటువంటి కార్యక్రమం కోసం ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. దాదాపు 7 ఎమ్మెల్యేలు సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రతి చోట కూడా చౌరస్తాలో, దాంతోపాటు ఏదైతే డివైడర్ల దగ్గర ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున కూడా హోర్డింగ్స్ని, ఫ్లెక్సీలను, దాంతోపాటు ఏదైతే ఇటు వక్ఫ్ బిల్ను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కూడా ఇటు నల్ల రంగు జెండాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు 19వ తేదీన జరగబోయేటటువంటి ఎంఐఎం భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో ఇటు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి భారీ బహిరంగ సభ కోసం అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం ఇప్పటివరకు చూస్తాము, ఏదైతే మజ్లిస్ కార్యాలయంలో ఉన్నటువంటి దారుసలం గ్రౌండ్ లో అయితే దాదాపు 1,00,000 మంది కూర్చునేందుకు వీలుగా ఇటు భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ వెంకట్తో నుమాన్, ఆంధ్రజ్యోతి.